మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. జరిగింది తప్పు, పెద్ద పొరపాటు, అపచారం, అపవిత్రం, అది దిద్దుకోరాని తప్పు. చింతించాలి, బాధపడాలి, విచారించాలి, ప్రాయచిత్తం చేసుకోవాలి. పైగా ఇవన్నీ చేసుకోకపోగా వెటకారం, పందికొవ్వట బంగారం అంట, ఆవు నెయ్యట రాగట. ఇది నేనంటుంది కాదు. వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరే వినండి. రాగి చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ is 450 to 1200 rupees per kg. Yes, you can see it. ఫిష్ ఆయిల్ వచ్చి 1400. విన్నారు కదా మీరు, మీకు అర్థమైంది కదా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. హిందువుల మనోభావాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఆవు నెయ్యి కంటే కూడా పంది కొవ్వు విలువైందిగా, జంతువుల కొవ్వు విలువైందిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడైనా రాగిలో బంగారాన్ని కలుపుతారా అంటే ఆవు నెయ్యిలో పంది కొవ్వును ఇంకోటి కలుపుతారా, అది బంగారం అంటే ఇది రాగంట. ఏంటిది? హిందువుల మనోభావాల పట్ల ఈ రకమైనటువంటి వైఖరి, ఈ పోలిక ఏంటి? ఒకసారి ఆయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ రకమైన వైఖరి ఉన్న వాళ్ళని ఏం చేయాలి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. నా పేరు కార్తిక్ సార్, మనం టీవీ నుంచి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. ఏం లేదు, మీరు చేసిన ఒక వ్యాఖ్య ఏదైతే పంది కొవ్వుని బంగారంతో పోలుస్తూ తర్వాత ఆవు నెయ్యిని రాగితో పోలుస్తూ చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో అది హిందువుల మనోభావాన్ని కించపరిచేదిగా ఉంది అనేటువంటిది ఒక వాదన. ఏమంటారు దాని మీద? మీరు చేసిన వ్యాఖ్యలతో మీరు ఇంకా కట్టుబడి ఉన్నారా? నేను చేసేది ఈ పెట్టుకొని హిందూ మనోభావాలు దెబ్బతినకూడదని నేను చెప్పాను కానీ కాదు, మీరు దెబ్బతీసేలా మాట్లాడారు. మీరు మాట్లాడిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి అంటే చెప్పండి సార్, మీరు చెప్పండి. కనిపించి ఉండొచ్చండి, మీరు మళ్ళా వీడియో చూసి తర్వాత ఆ వీడియో చూశాను సార్, వీడియో చూశాను సార్. చూసి మళ్ళా చేయండి సార్. నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం మీకు లేదు. మీకు నేను హిందూ మనోభావాలు దెబ్బతీసేటట్టు ప్రయత్నం చేస్తున్నాను, ఇది తప్పు అని నా భావన. ఓకే అండి? ఓకే సార్. ఇప్పుడు కాదు సార్, అది ఆయన చెప్పేది విన్నాం కదా, ఆయన వ్యాఖ్యలు పట్టే కట్టుబడి ఉన్నట్టు కనపడుతుందా? మీరు విన్నారు కదా ఆయన వీడియో, మీరు విన్నారు కదా. నేను వింటాం పక్కన పెట్టాను, మీరు విన్నారు కదా. ఆయన వైఖరి ఇప్పటికీ మనకు అర్థమవుతుంది కదా ఆయన ఏ వైఖరిలో ఉన్నాడు అనేది. ఆయన పంది కొవ్వుని బంగారంతో పోల్చటాన్ని, ఆవు నెయ్యిని రాగితో పోల్చటాన్ని మీరు అంగీకరిస్తారా? కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి వైసీపీలో పదవులు దక్కుతాయి, ఇలాంటి వాళ్ళకే వైసీపీలో పదవులు దక్కుతాయి. ఇలా పార్టీ ప్రధాన కార్యదర్శి గారిని బాధ్యతలు ఇచ్చారు, అధికారులు ఉన్నప్పుడు పదవినిచ్చారు, అది గవర్నమెంట్ పదవి. మళ్ళీ అఫీషియల్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్. చంద్రబాబు మీద కేసులు పెట్టడం ఈయన పని, చంద్రబాబు మీద బయటికి రాకుండా జైల్లోనే ఉంచడం ఈయన పని. ఈయన రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లో పెట్టాడు అడ్వకేట్ జనరల్ పోస్టులో ఉండి. సరే, ఆ రాజకీయాలన్నీ వదిలేయండి, ఆ రాజకీయాలకి ఇప్పుడు మన సంబంధం లేదు. మనకి మనోభావాలతో సంబంధం, మనకి మన వెంకటేశ్వర స్వామితో సంబంధం, మనకి జరిగిన అపచారంతో సంబంధం. సహజంగా జరిగిన అపచారం పట్ల విచారాన్ని వ్యక్తం చేయాలి, బాధను వ్యక్తం చేయాలి. క్లియర్గా ల్యాబ్ చెప్తుంది కదా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఎన్డీడీఏ రిపోర్టు. ఎన్డీడీఏ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది. ఎస్ వాల్యూస్ ఎంత ఉండాలి, ఎంత ఉన్నాయి, ఆ ఎస్ వాల్యూస్ ఏం చెప్తున్నాయి అనేది క్లియర్గా చెప్పింది. పైగా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిగా లేఖ రాస్తూ, మోడీ గారికి లేఖ రాస్తూ, అది ఆవులు బలహీనంగా ఉన్నాయి, ఆవు పాలతో తయారు చేయబడిన నెయ్యి ఏదో ఎస్ వాల్యూ తప్పుగా పడ్డాయి ల్యాబ్లో, ఎందుకంటే గుజరాత్ సంబంధించిన ల్యాబ్, అది ఆ ల్యాబ్ తప్పంటే మోడీ గారు ఒప్పుకోడని చెప్పేసి ల్యాబ్ కరెక్టే కానీ ఆవు నెయ్యిని ల్యాబ్ ఎందుకు అలా చూపించింది అంటే ఆ రోజు ఆవులన్నీ సిక్ అయిపోయి వాడికి వెండి గడ్డి పచ్చి గడ్డి సరిగా వేయలేదు, దానా సరిగా పెట్టలేదు, అందుకనే ఆవు నెయ్యిలో ఆ ఎస్ వాల్యూస్ తప్పుగా వచ్చాయని చెప్పేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మనకి ప్రెస్ మీట్ పెట్టేమో అదంతా అబద్ధం, ఏదో జూన్ 8వ తారీఖు ఇచ్చారు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ మోడీ గారికి రాసిన లెటర్లో మాత్రం ఆవులు సిక్ అయినాయి, అందుకనే ఎస్ వాల్యూస్ తప్పుగా వచ్చాయని మాట్లాడారు. ఆవులు సిక్కు కావడానికి ఎన్ని ఆవులండి? 3,75,000 లీటర్లు పాలు సేకరిస్తారు, ఆవు పాలు. ఏది? నెయ్యి కోసం 14 టన్నుల నెయ్యి కోసం రోజుకి 3,75,000 లీటర్ల పాలు సేకరిస్తారు, ఆవు పాలు.
3,75,000 లీటర్ల పాలు అంటే ఎగ్జాంపుల్, అన్ని లీటర్ల పాలు అంటే తక్కువ ఒక ఆవు 10 లీటర్ల పాలు ఇస్తుంది అనుకుంటే అంతకన్నా తక్కువ ఇచ్చే ఆవులు కూడా ఉంటాయి. తక్కువ వేస్తున్నాను. తక్కువ 10 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయి అంటే 35,000కు పైగా ఆవులు ఉండాలి. 35,000కు పైగా ఆవులు అంటే 35,000 ఆవులు ఒక్కసారి సిక్ అయిపోయాయా? ఇది ఒక్క ప్రాంతంలో ఉండే ఆవులు కాదు, రకరకాల ప్రాంతాల్లో ఉండే ఆవులు. వాటి నుంచి పాలు సేకరిస్తారు, తీసుకొచ్చిన పాలలో నుంచి నెయ్యిని తీస్తారు, ఆ నెయ్యిని తిరుపతికి సప్లై చేస్తారు, టీటీడీకి సప్లై చేస్తారు. మరి ఇన్ని ఆవులు 35,000 పైగా ఆవులు ఒక్కసారిగా సిక్ అయ్యాయా? 35,750 ఆవులు ఇంచుమించు. అంటే ఇవన్నీ ఒక్కసారిగా సిక్ అయ్యాయి. వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఆవుకి గడ్డి దొరకలేదు, ప్రతి ఆవుకి దాన దొరకలేదు. చెప్పటానికన్నా అబద్ధం అతికేటట్టు ఉండాలి కదా. ఒప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జరిగిన తప్పుని ఒప్పుకున్నాడు. నేను క్లియర్ కట్ ఎవిడెన్స్ చూపించాను. ఏంటి ఈ నందిని మిల్క్ని ఎందుకు కర్ణాటకలో రైతుల ఫెడరేషన్ ఇస్తున్నటువంటి ఆవులు ఎక్కువగా ఉన్నటువంటి ఆవు పాలను ఎక్కువగా సేకరించగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి నందిని ఫెడరేషన్ ఎందుకు వదులుకున్నారు? గవర్నమెంట్ అథారిటీ ఉన్నటువంటి దీన్ని ఆల్పా అనేటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సంస్థకి ఎందుకు ఇచ్చారు? అసలు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆవులెన్ని, కర్ణాటకలో ఉన్న ఆవులెన్ని, కర్ణాటకలో నందిని సేకరించగలిగిన ఆవు పాలు ఎంత, ఈ ఆల్పా అనే సంస్థ సేకరించగలిగిన ఆవు పాలు ఎంత, ఈ ఆల్పా ఓనర్ ఎవడు, ఈ ఓనర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి, వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు, ఇవన్నీ నేను చెప్పాను. ఈవెన్ తమిళనాడులో ఉన్న ఏఆర్ ఎవడు, ఆ ఏఆర్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి, వాడుకున్న సామర్థ్యం ఎంత, తిరుపతిలో కావాల్సిన ఆవు నెయ్యి ఎంత, చిన్న దేవస్థానాలకి సప్లై చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళని అతిపెద్ద టెంపుల్, దేశంలోని అతిపెద్ద టెంపుల్ అయినటువంటి తిరుపతిలో శ్రీవారి లడ్డు కోసం కేటాయించే నెయ్యికి పర్మిషన్ ఇవ్వటం ఏంటి? 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నట్టు సామర్థ్యం ఉన్న కంపెనీని మాత్రం ఎంచుకోవాల్సి ఉంటే 150 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీని ఎంచుకోవటం ఏంటి? ఇవన్నీ సబ్జెక్ట్గా అడుగుతాను నేను. 4 లక్షల లీటర్లు అంటే 3,75,000 లీటర్లు కావాలి కాబట్టి దాంట్లో ఒక నిబంధన ఉంటుంది టెండర్ ప్రక్రియలో. కనీసం 4 లక్షల లీటర్ల పాలు సేకరించగలిగే కెపాసిటీ ఉన్న కంపెనీ కావాలని టెండర్లో ఆ రూల్ ఉంటే ఆ రూల్ని తీసి పడేసింది ఎవరు? ఎందుకు తీసి పడేశారు? ఇదంతా 2020లో జరిగిన కుట్ర అనేది నేను క్లియర్గా గతంలో ఎవిడెన్స్తో సహా చూపించాను నేను. వీటన్నిటికీ ఇది సమాధానం చెప్పలేరు. అందుకని ఇప్పుడు సమాధానం చెప్పలేక నేను లేదు నేను అట్ట అనలేదు, హిందువుల మనోభావం కోసమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. చూశారు కదా మీరే ఫోన్లో. ఇమీడియట్గా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే హిందువుల మనోభావాన్ని కించపరిచినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీకి ఉన్న పదవుల నుంచి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. మరి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా నిరూపించుకో.